కాంగ్రెస్ లో గందరగోళం కొనసాగుతుంది. హస్తం నేతల మధ్య వరుస వివాదాలు బయటపడుతూనే ఉన్నాయి. నిన్న కడపలో షర్మిలకు వ్యతిరేకంగా కొంతమంది జిల్లా నేతలు ఆందోళనకు దిగారు. తాజాగా అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రగడ నెలకొంది. తనను స్టేజ్ పైకి పిలవలేదని గుంతకల్ నేత ప్రభాకర్ రావు ఆందోళన దిగారు. తనను అవమానించారంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల ముందే నిరసనకు దిగడం సంచలనంగా మారింది. దీంతో షర్మిల స్టేజి దిగి కిందకు దిగవచ్చారు. కార్యకర్తలతో పాటు కింద కూర్చున్న షర్మిల సమావేశం అయిపోయే వరకు అక్కడే ఉన్నారు. రోజు రోజుకు ఏపీ కాంగ్రెస్ లో వివాదాలు బగ్గుమంటున్నాయి. ఏపీ కాంగ్రెస్ లో గందరగోళం కొనసాగుతుంది. హస్తం నేతల మధ్య వరుస వివాదాలు బయటపడుతూనే ఉన్నాయి. నిన్న కడపలో షర్మిలకు వ్యతిరేకంగా కొంతమంది జిల్లా నేతలు ఆందోళనకు దిగారు. తాజాగా అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రగడ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, అనంతపురం కాంగ్రెస్ సమావేశంలో తీవ్ర రసవాస అయితే చోటు చేసుకున్నట్లు చెప్పుకోవచ్చు. దేవిక, ఈ రోజు అనంతపురంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీవ్ర అసంతృప్తి అయితే రసవాసంగా దారితీసినట్టు చెప్పుకోవచ్చు. అయితే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతుందనగా వేదికపై కూర్చొని ఇవ్వలేదంటూ కారణంతో గుంతకల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఆయన కావాలి ప్రభాకర్ కింద కూర్చొని నిరసన అయితే తెలిపారు. అయితే దేవిక, ఈ ఘటనపై స్పందించిన షర్మిల తాను సమస్యలపై మాట్లాడేందుకు కుర్చీ అవసరం లేదంటూ స్పందించారు. అయితే కుర్చీ నుంచి లేచి వచ్చి కార్యకర్తల మధ్య కూర్చోవడం ద్వారా తన సమానత్వాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. దేవిక, అయితే కార్యకర్తలు నాయకులు అభ్యంతరం చేయడంతో మళ్ళీ వేదికపైకి వెళ్లి కూర్చొనే పరిస్థితి ఇక్కడ నెలకొనింది. దేవిక, అయితే ఇప్పటికే అనంతపురం జిల్లా డిసిసి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో ఉన్న నాయకత్వంపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీల మధ్య సరైన సమన్వయం లేదనే కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు పలు వర్గాలు అయితే చెప్పుకునే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే దేవిక, మనం చూసుకున్నట్లయితే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ముందే కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరగడం అనేది ఇక్కడ గమనించిన విషయం అయితే ఉంది. ఇంకా అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో నిన్నటి రోజుల్లో జరిగిన పరిస్థితి కడపలో కూడా కాంగ్రెస్ వర్గ విభేదాలు అయితే మళ్ళీ తెరపైకి వచ్చిన పరిస్థితి మనకు తెలిసిందే. ఎలాగైతే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏఐసిసి సభ్యురాలు శంకర పద్మశ్రీ అనుచరుల మధ్య మాటల యుద్ధం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో తోపులాట కూడా తీవ్ర స్థాయికి అయితే వెళ్ళిందనే పరిస్థితి అయితే ఉంది. దేవిక, అయితే గత కొన్ని రోజులుగా శంకర పద్మశ్రీ షర్మిలపై విమర్శలు గుప్పిస్తూ ఉన్న విషయం అయితే మనకు తెలిసిన పరిస్థితి దేవిక. అయితే ఈ రోజు కడపలోని ఐఎంఏ కడపలో జరిగిన ఐఎంఏ హాల్లో కాంగ్రెస్ నుంచి వేరుపడిన నాయకులతో సమావేశం నిర్వహించిన పద్మశ్రీ చేదు అనుభవమే ఎదురైందని మనం చెప్పుకోవచ్చు. అయితే షర్మిల అనుచరులు అక్కడికి చేరుకుని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం తోపులాట జరిగిందనే మనకు తెలుస్తుంది. అయితే దీనికి మొత్తానికి చూసుకున్నట్టయితే రాయలసీమ జిల్లాల్లో అనంతపురం నుంచి కడప వరకు కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా మారిందనే పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే పిసిసి అధ్యక్షురాలు
షర్మిల నాయకత్వంలో తీసుకున్న ఆ, దగ్గర నుంచి పార్టీ పునర్నిర్మాణం అనే ఆ లక్ష్యంతో పర్యటనలు అయితే మొదలు పెట్టారు. కానీ పార్టీ వర్గాల్లో పోరు తీవ్రంగా ముదిరిపోతుందనే పరిస్థితి అయితే మనకి ఈ రెండు జిల్లాల్లో జరిగిన పరిస్థితులను బట్టి అయితే మనకు అర్థమవుతుంది. ఎక్కడే కానీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, ఒకరి మీద ఒకరు గొడవలు పడడం, ఇలా నా ఒకే పార్టీలోనే ఇలా గందరగోళాన్ని నెలకొనడం, ఇదంతా ఒక అసంతృప్తి, పార్టీ నేతల్లోనే తీవ్రమైన అసంతృప్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదంతా నాయకులు వేదికపై గొడవ పడడం అయితేనేమి, అసమ్మతివాదులు బహిరంగానే విమర్శించుకోవడం, ఇవన్నీ పార్టీకి ఒక దుష్ప్రభావాన్ని అయితే చూపించే అంశాలుగా మారుతున్న పరిస్థితి అయితే మనం సూచిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంతటి పరిస్థితుల్లో షర్మిల పార్టీని ఎలా ఏకతాటిపైకి తీసుకురాగలుగుతారా, లేదంటే అసమ్మతివాదులను సమర్థవంతంగా ఎదుర్కొంటారా అనే ప్రశ్నలు అయితే కాంగ్రెస్ వర్గాల్లో అనే కాకుండా మిగతా పార్టీల్లోనూ తర్వాత ప్రజల్లో తలెత్తుతున్న పరిస్థితి ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.